హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నామండి. పల్లీలు వేసాము, తర్వాత జీలకర్ర వేసాము చూడండి. దాని తర్వాత ధనియాలు అయితే వేయబోతున్నామండి చూడండి. అవి అన్నీ సిమ్లో పెట్టి షాలో ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ధనియాలు వేస్తున్నాను. అవి ఇప్పుడైతే అన్ని స్పైసెస్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి. ఇందులో గల లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీలో వేసే ఒక లీఫ్ ఉంటుంది కదండి, అవన్నీ వేస్తున్నాను. ఇప్పుడైతే దానివల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి, హెల్దీ కూడా కదా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇవన్నీ దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఇవన్నీ చాలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్తో పాటు. చూడండి, ఈ మసాలా అయితే నేను యూస్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అయితే బాగున్నాయండి, చూడడానికి ప్యాకింగ్ కానీ అన్నీ కానీ బాగున్నాయి. అందులో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, కర్రీ పాడకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే యాడ్ అవుతుంది దానికి. ఇప్పుడైతే మనం పుదీనా వేద్దామండి. పుదీనా మరియు కరివేపాకు వేస్తున్నాను, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే గ్రైండ్ అయిపోద్ది కదా, పిల్లలకి అయితే తీయడానికి అయితే సపరేట్ చేయడానికి అయితే ఉండదు అని చెప్పేసి. పిల్లలు సపరేట్గా వేస్తే తినరు కదండి, అందుకని చెప్పేసి ఇందులో యాడ్ చేసేసి గ్రైండ్ చేయాలి. చూడండి, బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా బాగా మగ్గాలి అందులో. మళ్ళీ అదంతా వాసన అంతా బాగా మగ్గేంత వరకు ఉంచాలి, సిమ్లో పెట్టే చేయాలండి. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. 2.5 స్పూన్స్ అయితే, ఇంత క్వాంటిటీకి 2.5 స్పూన్స్ అయితే సరిపోద్దండి కారం. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా అయితే యావరేజ్ క్వాంటిటీ 2.5 స్పూన్స్ వేయచ్చు. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి, 1/2 టీ స్పూన్. అన్నీ బాగా కలుపుకొని అన్నీ కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎగ్ అయితే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్తో. అందులో ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం సాల్ట్, పసుపు అండ్ కొంచెం జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అందులో వేపుకుంటే గోల్డెన్ కలర్ వస్తాయి. పైన క్రిస్పీగా కూడా ఉంటుందండి. టేస్టీగా అవుతుంది ఎగ్. అందులో గ్రేవీ వేసి మగ్గించినప్పుడైతే పాడైపోకుండా అంటే విచ్చుకోకుండా విరిగిపోకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇలా బాయిల్ చేస్తే అయితే క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా వేయించేస్తున్నాను ఆయిల్లో. చూడండి బాగా వేగాలి. ఇట్లా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనం ఏదైతే మసాలా వేస్తామో ఆ మసాలా అంతా లోపల ఎగ్స్కి కూడా పడుతుంది ఫ్రెండ్స్. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి బాయిల్డ్ ఎగ్ అనేది పర్వాలేదు. బట్ అయినా కానీ మనము కొంచెం ఆ గ్రేవీ అనేది లోపలికి వెళ్తే మాత్రం టేస్టీగా ఉంటుందని చెప్పేసి అట్లా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. నార్మల్గా అయితే వేయిస్తే అందులోకి మసాలా అనేది దూరదు కాబట్టి ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి తేలుతుంది. కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గేదాకా ఉంచేసి మగ్గనివ్వాలి. అప్పుడు కానీ ఎగ్స్ టేస్టీగా ఉండవు. టేస్టీగా అనిపించదు టెక్స్చర్ అంతా. చూడండి ఎంత గ్రేవీ అంతా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ కర్రీ చపాతీలోకైనా కానీ రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మ్యాక్స్ చపాతీలోకి అయితే ట్రై చేయండి. రైస్ కన్నా కూడా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గార్నిషింగ్ కోసం అయితే మనము పుదీనా అండ్ కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నామండి. కొద్దిసేపు అయితే క్లోజ్ చేసేసి పైకి ఆయిల్ అయితే తేలుతుందండి. చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఇప్పుడైతే డిష్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీకైతే అర్థమవుతున్నట్టుంది కదా ఫ్రెండ్స్. చూడండి టేస్టీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. యమ్మీగా ఉంది. చూడండి మీరు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బిలో అండి. ఇంకా ఏదైనా టేస్టీ డిషెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ వచ్చి చూద్దాం.